ఈ వీడియో కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం ఎలా జరిగింది దాని గురించి. ఇందులో రెండు థియరీస్ ఉన్నాయి. బస్సులో ఉన్న 23 మందిని కాపాడిన ఆ ముగ్గురు గురించి, ఇతర దేశాల్లో బ్యాన్ అయిన ఈ స్లీపర్ కోచ్ బస్సులు మన దేశంలో ఎలా తిరుగుతున్నాయనే గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. దిస్ ఇస్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. కర్నూలు బస్సు ప్రమాదం కాకముందు ఏమైందనే దాని గురించి చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రమాదానికి 200 మీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంకులో బత్తుల శివశంకర్ వరప్రసాద్ 21 సంవత్సరాలు, తొండ్రపాటు విలేజ్ ఇతనిది. ఎర్రిస్వామిది తుగ్గలి విలేజ్. ఇద్దరు కలిసి 2:20 నిమిషాలకు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అప్పటికే బైక్ హెడ్ లైట్ లేదు, బ్లింకర్ తో మేనేజ్ చేస్తూ బంకు దాకా వచ్చారు. బైక్ లో పెట్రోల్ కొట్టించుకున్నారు. కొంత దూరం వెళ్లేసరికి బంకులోనే బైక్ స్కిడ్ అయింది. బంకు నుంచి 2:26 నిమిషాలకు బైక్ మీద బంకు నుంచి బయలుదేరారు. చిన్నటేకూరుకు సరిగ్గా 3 కిలోమీటర్ దూరంలో బైక్ స్కిడ్ అయి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎర్రిస్వామి రోడ్డుకు అవతల సైడ్ ఎగిరి తుప్పల్లో పడ్డాడు. అతను స్వామి తేరుకొని శివకుమార్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. బైక్ ను రోడ్ సైడ్ లాగేద్దాం అనుకున్న అతనికి ఆ బైక్ జరగకపోవడంతో రోడ్డు మధ్యలోనే వదిలేశాడు. అప్పటికి ఆ బైక్ ను 2 బస్సులు దాటి వెళ్లాయి. మూడో బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు. ఇది 300 మీటర్ల దూరం ఆ బైక్ ను ఈడ్చుకెళ్లింది. ఇది ప్రమాదం జరిగిన తీరు. కేవలం శివశంకర్ తనకు తాను యాక్సిడెంట్ చేసుకుని చనిపోవాల్సిన ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది దాకా చనిపోయారు. కర్నూలు బస్సు యాక్సిడెంట్ లో రమేష్ గారి కుటుంబం, మరొక సాఫ్ట్వేర్ అమ్మాయి, 5 నెలల ముందు జాబ్ వచ్చిన వ్యక్తి, ఇలాంటి వారందరికీ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఇంత పెద్ద ప్రమాదంలో మనం ముగ్గురిని గుర్తు చేసుకోవాలి. హరీష్ బాబు గారు, ఇతని ధర్మవరం. ఇతను బస్ అద్దాలు పగలగొట్టి 10 మంది దాకా కాపాడాడు. మరొక వ్యక్తి ఇందుకూరు నుంచి నంద్యాల వెళ్తున్న వ్యక్తి. ఇతను తన కారులో 6గురిని హాస్పిటల్లో చేర్చాడు. మరొకరు హైమ గారు, ఈమె పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఆమె వెంటనే ఎస్పీ గారికి మరియు అక్కడున్న ఫైర్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసింది. ఈ ముగ్గురు వల్ల ఇంకొంతమంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అసలు ఫైర్ యాక్సిడెంట్ అయిన ఈ బస్సు ఎవరిది? వేమూరు వినోద్ కుమార్, ఇతని ప్రకాశం జిల్లా పామూరు విలేజ్. ఈ ట్రావెల్స్ లో దాదాపు 70 బస్సులు దాకా ఉన్నాయి. ఈ బస్సులు బెంగుళూరు, భువనేశ్వర్, పూణే వంటి రూట్లలో తిరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. ఎందుకు ఈ బస్సులు ఏపీలో లేదా తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయలేదు? మరి ఇలాంటి ట్రావెల్ బస్సులు ఎక్కువగా ఒడిశా, నాగాలాండ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ లాంటి రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏపీ, తెలంగాణలో అయితే ఒక సీటుకు దాదాపు ఒక సంవత్సరానికి 4,000 రూపాయల ట్యాక్స్ కట్టాలి. అంటే సంవత్సరానికి 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టాలి. అదే ఇలాంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే గనక కేవలం 50,000 రూపాయలు కడితే సరిపోతుంది. అయితే ఇలాంటి స్లీపర్ బస్సులో డిజైనే పెద్ద సమస్య అని నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రతి 10 బస్సులలో 8 బస్సులు ఇలాంటి స్లీపర్ కోచ్ బస్సులే. ఇలాంటి బస్సులలో దాదాపు ఎత్తు 8 నుంచి 9 అడుగుల దాకా ఉంటుంది. సాధారణ బస్సుల కంటే ఇలాంటి బస్సులు ఒక వంతు పొడవు ఎక్కువగా ఉంటాయి. ఇక సీట్ల విషయానికి వస్తే 2 బెర్తులు ఒకవైపు, ఒక బెర్తు ఒకవైపు ఉంటాయి. ఇలా మొత్తం దాదాపు 44 సీట్ల దాకా ఉంటాయి ఈ బస్సులలో. ఇక్కడ ప్రధాన సమస్య సీట్ల మధ్యలో ఉండే గ్యాలరీ. ఒక మనిషి పట్టేంత మాత్రమే స్థలం ఈ గ్యాలరీలో ఉండడం. ఈ గ్యాలరీలో ఉండడం. ఈ బస్సు హైట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇలాంటి బస్సుల్లో 4 ఎగ్జిట్ పాయింట్స్ ఉండాలి. ప్రతి సీటు పక్కన సుత్తి లాంటిది ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సుత్తితో అద్దాలు బ్రేక్ చేసి తొందరగా బయటికి రావచ్చు గనక. చైనా, జర్మనీ లాంటి దేశాలలో ఈ బస్సులను ఎప్పుడో బ్యాన్ చేశారు. చైనా లాంటి దేశాల్లో 2013 కంటే ముందు దాదాపు 37,000 బస్సుల దాకా ఉండేవి. ఈ డిజైన్ లోపం వల్ల దాదాపు ఆ దేశాల్లో 300 మంది దాకా చనిపోయారు. అయితే ఇలాంటి బస్సులు కేవలం మనుషులు మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయాలి. కానీ 250 ఫోన్లతో ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. కేవలం మనుషులు మాత్రం వెళ్లాల్సిన ఇలాంటి బస్సుల్లో గూడ్స్ ఎలా క్యారియర్ చేస్తున్నారు మరి వీరు? ఈ ప్రమాదంలో మేజర్ రోల్ ఈ 250 ఫోన్లు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఫోన్ లో లిథియం అయాన్ బ్యాటరీ ఉండడం వల్ల ఎక్స్ప్లోజన్ ఎక్కువగా జరిగి చాలా వరకు ప్రమాద తీవ్రత పెరిగింది. సరిగ్గా 2013లో మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగిన ఘటనలో 45 మంది సజీవ దహనమయ్యారు. అప్పుడు గవర్నమెంట్ కొన్ని రోజులు హడావిడి చేసింది. 2018 సెప్టెంబర్ 13న కొండగట్టు శనివారంపేట అనే గ్రామం దగ్గర జరిగిన ఘటనలో 57 మంది దాకా చనిపోయారు. ఇప్పుడు కర్నూలు దగ్గర జరిగిన ఈ ప్రమాదాలు 20 మంది దాకా చనిపోయారు. ఇలాంటి స్లీపర్ బస్సుల డిజైన్ గనక మార్చి రోడ్ల మీద తిప్పితే గనక చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.